హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి తాడి బ్లాగ్స్. సో ఈరోజు మనం పడమటమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ టెంపుల్ హిస్టరీ అంతా మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ కసిబంకోట నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు హిస్టరీ అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇంకా మేమైతే రెడీ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. బాయ్. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాం. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఓల్డ్ గాజువాక దగ్గర అయితే ఉన్నాము. మనం వెళ్తున్న దారిలోని దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపించింది మనకి. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ లొకేషన్, వ్యూ పాయింట్ అంతా నాకు చాలా నచ్చింది. కొండలు బాగున్నాయి అంతా. ఇక్కడ అయితే చాలా సైలెంట్గా, ఎవరు లేరు ఇక్కడ టెంపుల్లోనైతే, ఎందుకంటే మేము కొంచెం లేట్గా వచ్చాం కదా. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అయితే పూజ ట్యూస్డే, థర్స్డే ఇంకా సండే అవుతాయంట. అప్పుడు చాలా ఎక్కువ మంది వస్తారు. సో మేమైతే వెడ్నెస్డే వెళ్ళాము. ఇక్కడైతే ఒక్కరు కూడా లేరు, మేమే ఉన్నాము. కసింకోట గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ పడమటమ్మ తల్లి ఈ కొండల మధ్య ఎందుకు వెలిసారో ఈ వీడియో చూసి తెలుసుకుందాం. కసింకోట గ్రామంకి 5 కిలోమీటర్స్ దూరంలో పడమటమ్మ తల్లి లోవా ఉంటుంది. అక్కడికి మనం చేరుకోవాలంటే మన ఓన్ వెహికల్స్ మీద వెళ్ళాలి. ఈ టెంపుల్ హిస్టరీ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం పడమట నుండి వచ్చిన ఒక మహిళ ఈ కొండల మధ్య నివసిస్తూ ఉండేదట. ఆమె ఇక్కడ గేదెలు, గొర్రెలు ఇంకా పశువులను మేపే రైతులకు కనిపిస్తూ ఉండేదట. అందులో ఒక గేదె తప్పిపోయిందంట. ఎంతగా వెతికినా దొరకలేదంట. పడమటమ్మ తల్లి గుడికి వెళ్ళే మార్గంలో కనిపించిన శ్రీ సింకి మరిడమ్మ అమ్మవారిని ముందుగా దర్శించుకొని వెళ్తారంట. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కసింకోటకు చెందిన రైతులు కొందరు కొండల మధ్య గొర్రెలను మేపుతూ మధ్యాహ్న సమయాన్ని అలసి సొలసి మరిచెట్టు కింద కూర్చున్నారంట. అప్పుడు కొండపై నుండి ఒక అవ్వ దిగి వచ్చి, నా తలలో చాలా పేలు ఉన్నాయి, తీసి పెడతారా అని అడిగిందంట. దానికి రైతులు సరేనని తలలో పేలు చూడడం కోసం పాయలుగా విడదీస్తుంటే తలలో కళ్ళు కనిపించాయంట. దాంతో భయపడి వెళ్ళిపోయారంట. అప్పుడు ఆ అవ్వ రూపాన్ని బాలికగా మార్చుకొని, భక్తులారా భయపడకండి, నేను పడమటమ్మ తల్లిను, ఈ కొండల మధ్య వెలిసిన దేవతను. కొన్ని సంవత్సరాలు కిందట తప్పిపోయిన గేదె జాడ నేను తెలియజేస్తాను. అందుకు ప్రతీకగా నాకు ఇక్కడ పసుపు కుంకుమలతో పూజ జరిపించాలి అని కోరిందంట. పడమటమ్మ తల్లి ఆ గేదె జాడను తెలియజేసిందంట. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడగా ఆ గేదె పిల్లలతో దర్శనం ఇచ్చిందంట. అప్పుడు వాళ్ళు ఆనందంతో ఆ గేదెలను ఇంటికి తీసుకువెళ్ళిపోయి ఆ మరుసటి రోజు ఆ కుటుంబీకులు అమ్మవారు వెలిసిన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమతో పూజ జరిపించారంట. తిరిగి వెళ్తుండగా అమ్మవారికి నీళ్ళు తెచ్చిన చెంబును మర్చిపోయామని ఆ చెంబు తీసుకురావడం కోసం తిరిగి వెళ్తుండగా దారిలో శ్రీ సింకి మరిడమ్మ తల్లి ప్రత్యక్షమై, ఆ గుడి దగ్గరికి మీరు ఇప్పుడు వెళ్ళకూడదు, ఇచ్చిన పసుపు కుంకుమలు పడమటమ్మ తల్లి వారి తన అక్క చెల్లెళ్ళు కలిసి పంచుకుంటారంట, ఇప్పుడు మీరు వెళ్ళకూడదు. చెంబు మీ అన్నదమ్ముల పొలాల మధ్య పడి ఉంటుంది. ఆ చెంబు పడే ప్రదేశంలో శ్రీ పడమటమ్మ తల్లి అమ్మవారి గుడి నిర్మించండి. ప్రతి ఏటా లేక 3 ఏళ్లకు ఒకసారి కార్తీక పౌర్ణమికి వచ్చి మొదటి లక్షివారం నాడు పుట్టక మహోత్సవం జరిపించాలని, అలాగే మార్గశిరి మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చిన మంగళవారం రోజున నెల పండుగను జరిపించాలని
అలా జరిగితే సకల జనులు చల్లగా ఆ అమ్మవారు చూస్తాం అని పండగ సమయంలో తమ్మయ్య గ్రామానికి చెందిన ఓరికోట వంశస్థులు అమ్మవారికి తొలి పూజలు జరిపించమని, అప్పుడు అమ్మవారికి పిలవాలని, అప్పుడు అమ్మవారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తారని, ఆ అమ్మవారిని పల్లకిలో ఊరేగించాలని దారిలో ఇసన్న గ్రామానికి చెందిన నడిశెట్టి వంశస్థులు 7 పోతులను బలి ఇవ్వాలని, అమ్మవారిని కసింకోట వీధులలో తిప్పి ఆ తరువాత గుడిలో ఉంచి నెల రోజుల పాటు నెల పండుగ చెయ్యాలని సింకి మరిడమ్మ అనే దేవత చెప్పింది. సో ఇక్కడైతే పూజ అయిపోయింది. ఇప్పుడైతే మెట్లు ఎక్కాలి. ఇంకోండి మెట్లు ఉన్నాయి కదా, ఈ మెట్లు ఎక్కాలి. ఇప్పుడు చాలా ఎక్కుదాం. ఇక్కడైతే పూజ అయిపోయింది. ఇప్పుడు పైకి ఎక్కాలి. ఇప్పుడు పైకి ఎక్కుదాం పదండి. ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కుదాము. ఈ స్టెప్స్ అయితే 55 ఉన్నాయి. సో ఇప్పుడైతే పైన టెంపుల్కి రీచ్ అయిపోయాము. పంతులు గారు అయితే జస్ట్ ఇప్పుడే వెళ్ళిపోయారు, ఎందుకంటే మనం చాలా లేట్గా వచ్చాము కదా. కడుతున్నారు, దాన్ని అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో గుడి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ అయితే ఎవరు లేరు, చాలా సైలెంట్గా ఉంది. చెప్పాను కదా పంతులు గారు వెళ్ళిపోయారని. సో కీస్ లేవు, లోపలికి వెళ్ళలేదు. అందుకనే మేము బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చాము.
సో ఇప్పుడైతే ఇక్కడ పూజ అయిపోయింది. చెప్పాను కదా కన్స్ట్రక్షన్ అవుతుందని ఈ టెంపుల్. సో కిందకి వెళ్దాం పదండి. సో ఇక్కడైతే పోతరాజు స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు మమ్మీ. సో ఫైనలీ వ్యూ పాయింట్ ఇదనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే వాటర్ ఇంకా వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. మర్రి చెట్టు దగ్గరే తల్లి వెలిసింది. సో మా అమ్మ అయితే పూజ చేస్తుంది ఇక్కడ ఏమైనా కోరికలు ఉన్నోళ్ళు వచ్చి ముడుపులు కడతారంట. సో చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ ప్లేస్ అయితే చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్గా. ఇది కూడా వ్యూ పాయింట్. ఇక్కడ కొండలు ఇవన్నీ చాలా బాగున్నాయి. హాయ్ చెప్పు. అయితే మా అమ్మమ్మ. సో మేము ఈరోజు పులిహార చేసుకున్నాం. నేను మీకు హిస్టరీలో చెప్పాను కదా, అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని తింటారు అని. సో మాకు మేకల రూపంలో అయితే వచ్చి ప్రసాదం తిన్నారు.
తన్నేగలదు ఎందుకు? So this is our video. Thanks for watching this video and please like, share and subscribe to Siri Tadi Vlogs. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Siri Tadi Vlogs. కొబ్బరి కొట్టారు, కొబ్బరి తీసుకెళ్తారా ఇంటికి? తీయచ్చు పర్లేదు. Hey.